భగవద్గీత 4వ అధ్యాయము 14వ శ్లోకము పార్ట్ 1. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మాం నన్ను, కర్మాణి అన్ని రకములైన కర్మములు నా లింపంతి ప్రభావితము చేయవు, మే నాకు కర్మఫలమునందు నస్పృహ కోరిక లేదు, ఇది అని మాం నన్ను యహ ఎవడు అభిజానాతి తెలుసుకొనును కర్మభిః కర్మఫలముచే సహా అతడు న బధ్యతే బంధింపబడదు. నన్ను ప్రభావితము చేయు కర్మమేదీను లేదు, నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా ఈ కర్మఫలముచే బంధింపబడడు. భాష్యం. రాజు తప్పు చేయడనియు లేక రాజ్యాంగ శాసనములకు లోబడి యుండడనియు పలికెను. భౌతిక జగత్తునకు సంబంధించిన రాజ్యాంగ శాసనములు ఎన్నో గలవు. అదే విధముగా ఈ భౌతిక జగత్తునకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచి ఉండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యము వహింపవలననడి ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్యకర్మ ఫలములచే బంధింపబడుదురు. ఉదాహరణకు, ఒక సంస్థ యందలి కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు, కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదే విధముగా ఈ జగత్తునందు జీవులందరూ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మలయందు నెలకొని ఉన్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తునందలి కర్మలయందు నెలకొని మరణానంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతురు. భగవానుడు ఆత్మారాముడైనందున అతడెన్నడును అట్టి సర్వసుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగి ఉండడు. వాస్తవమునకు స్వర్గలోకపు దేవతలందరూ అతని చేత నియమింపబడునట్టి సేవకులే. సాధారణముగా దేవతలందరూ అతని చేత నియమింపబడునట్టి సేవకులే. సాధారణముగా కార్మికులు వాంఛించడి తక్కువ రకపు సుఖమును యజమాని ఎన్నడూను వాంఛింపడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై యుండును. ఉదాహరణకు, భూమిపై ఉత్పన్నమగునట్టి వివిధ రకాల వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశమే లేదు. ఈ విషయమున వేదస్మృతి ఇట్లు నిర్ధారించుచున్నది.